హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇదైతే చాలామందికి యూజ్ అయ్యే వీడియో అండి. నేను చెప్పబోయేది ఏంటంటే ఉచిత వైద్య శిబిరము, ఉచిత మెడిసిన్ ఇస్తారనమాట. అక్కడ దాని ఇన్ఫర్మేషన్ గురించి చెప్తానమాట. అది ఎక్కడ అనేది దాని వివరాలు నేను చెప్తాను. పూర్తిగా అనేది వీడియో చూడండి అనమాట. ఇదైతే నేషనల్ హైవే NH5 మీద చెలుగురుపేట టు గుంటూరు వెళ్ళే హైవే మీద చెనకొండ్రుపాడు అనే విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో విశ్వనగర్లో విశ్వయోగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఒకటి ఉందన్నమాట. వాళ్ళు పేదవాళ్ళకి ఏంటంటే ఎవరికైనా కానీ ఆధార్ కార్డు తీసుకెళ్తే ఎవరికైనా కానీ ఉచిత వైద్యము, ఉచిత మెడిసిన్ కూడా ఇస్తారండి. వైద్య పరీక్షలు కూడా చేస్తారనమాట. ఆల్రెడీ నేను విజిట్ చేసి చూశానమాట. చాలా చాలా బాగుంది. ఇదేంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి. ఫస్ట్ అయితే అడ్రస్ చెప్తానండి. మీరు చెల్లూరుపేట నుంచి వెళ్ళేటప్పుడు అయితే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనమాట. గుంటూరు నుంచి అయితే మనకి రైట్ సైడ్లో వస్తుంది అనమాట. NH5 మీద మీరు చెనకొండ్రుపాడు దాటిన వెంటనే విశ్వనగర్ అని వస్తుంది అనమాట. ఆ విశ్వనగర్ లోపలికి వెళ్తే మనకి విశ్వయోగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటుంది అనమాట. అక్కడ మీకు ఫ్రీగా వైద్యము ప్లస్ మెడిసిన్స్ కూడా ఇస్తారు, టెస్టులు కూడా చేస్తారండి. ఇదైతే మీకు ప్రాసెస్ చెప్తానమాట. ఇదైతే ఎప్పుడెప్పుడు ఉంటుందంటే థర్డ్ సండే అండి. థర్డ్ సండే, థర్డ్ వెన్స్డే ఉంటుంది అనమాట. అంటే మంత్లో థర్డ్ సండే, థర్డ్ వీక్లో థర్డ్ సండే, థర్డ్ వెన్స్డే ఉంటుంది అనమాట. మేమైతే థర్డ్ సండే వెళ్ళాము. ఏంటంటే థర్డ్ సండే రోజు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారనమాట. మీకు కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, ఐస్ కానీ, ఏవైనా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారనమాట. ఆ రోజు ముందైతే ప్రాసెస్ చెప్తానండి. మేమైతే మార్నింగ్ వెళ్ళామన్నమాట. మార్నింగ్ 6 నుంచి ఉన్నారనమాట. ఎందుకంటే అక్కడ టోకెన్ ప్రాసెస్ ఉంది కాబట్టి ముందు వెళ్ళిన వాళ్ళకి టోకెన్స్ ఇస్తారు కాబట్టి ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి టోకెన్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని కొంతమంది ముందే వెళ్తారనమాట. ఎంత ముందు వెళ్తే అంత బెస్ట్. మేమైతే 7:30 to 8 మధ్య వెళ్ళామన్నమాట. మేము 9:15 కల్లా బయటకు వచ్చేసాము. వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే టోకెన్ ప్రాసెస్ అండి. కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ముందు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే టోకెన్స్ ఇస్తారనమాట. ఆ టోకెన్స్ తీసుకొని వెయిట్ చేయాలి. వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ వాళ్ళకి ఈ టోకెన్ నుంచి 1 to 40 అలా ముందు వెళ్ళండి అని పిలుస్తారనమాట. తర్వాత ఐకి అలా స్పెషల్గా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ వాళ్ళు ఏవి కావాలంటే వాళ్ళు టోకెన్స్ ఇస్తారనమాట. కూర్చోబెడతారు అక్కడ మనల్ని. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పిలుస్తారనమాట. జనరల్ మెడిసిన్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ చూయించుకోవాలి మీరు అనే దాన్ని బట్టి 1 to 40 అని పిలుస్తారు, లేకపోతే 130 అని పిలుస్తారు అనమాట. వాళ్ళందరూ లోపలికి వెళ్తారనమాట. ఇది అసలు ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకనమాట. తర్వాత ప్రాసెస్ ఏముంటుందంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి లోపలికి అక్కడ టోకెన్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ముందు ఎంట్రీ చేసుకుంటారనమాట. ఆ టోకెన్స్ ఇచ్చిన తర్వాత మనం కూర్చుంటాము. లోపలికి పిలిచే ముందు మన నేమ్ అవి ఎంట్రీ చేసుకుంటారనమాట. ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. దీనికి వచ్చేసి మీరు లోపలికి ఎంటర్ అవుతారనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మన సిస్టంలో ఫస్ట్ టైం కాబట్టి మన ఏజ్, మన నేమ్ ప్లస్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారనమాట. సో మీరు ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళండి. మ్యాక్సిమము తీసుకొని వెళ్ళని వాళ్ళకి కూడా ఎంట్రీ తీసుకుంటారు, ప్లస్ ఓపీ బుక్ ఇస్తారనమాట. ఇలాగా ఎవరికైనా కానీ నెక్స్ట్ టైం మాత్రం ఆధార్ కార్డ్ మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్ళండి. కానీ కంపల్సరీగా తీసుకెళ్తే బెస్ట్ అండి. ఒకవేళ తీసుకెళ్ళని వాళ్ళకి కూడా లోపలికి అలో చేస్తారనమాట. కానీ తీసుకెళ్తే బెస్ట్. మ్యాక్సిమం మర్చిపోకుండా తీసుకెళ్ళండి. అక్కడ ఎంటర్ అయిన తర్వాత అది ఎంట్రీ చేసుకుంటారు అనమాట. సిస్టంలో మన నేమ్, ఏజ్ ప్లస్ ఆధార్ కార్డు మనం చూపిస్తే అవన్నీ ఎంట్రీ చేసుకుంటారు అనమాట. దాని తర్వాత మనకి ఈ బుక్ ఇస్తారండి. ఈ బుక్ మీద రాసిస్తారనమాట మనకి. ఈ బుక్ అనేది ముందు మనం టోకెన్స్ తీసుకుంటాం కదా, లోపలికి పంపించే ముందే రాస్తారనమాట. ఈ బుక్ ఓపీ బుక్ అనమాట. ఇది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఈ బుక్కే తీసుకొని మనం నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు అనమాట. దీని మీద మన నేమ్ అవన్నీ, మన నెంబరు, నేమ్ అవన్నీ, ఏజ్ అవన్నీ ఉంటుంది అనమాట. ఇదిగోండి విశ్వయోగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉచిత వైద్య శిబిరం అనమాట. ఇది బుక్ ఇస్తారు. మనం ఇది తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మన సిస్టంలో మనకి ఎంట్రీ చేసేస్తారన్నమాట. ఎంట్రీ చేసిన తర్వాత మనకి బీపీ అవి చెక్ చేస్తారు, వెయిట్ అండ్ బీపీ చెక్ చేస్తారు. దాని తర్వాత మనం ఏ రూమ్కి వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అనేది రూమ్ నెంబర్ అక్కడే చెప్తారనమాట. మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే మనకి లైన్లో పిలుస్తారనమాట. పిలిచి మనకి మెడికల్ టెస్ట్లు మనం ఆల్రెడీ చేయించుకొని వస్తే మెడిసిన్ రాసిస్తారనమాట. కొంచెం ఫాస్ట్గా కొంచెం ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు అయితే టెస్టులు చేయించుకొని వెళ్ళొచ్చు, ఏమైనా తెలిసిన వాళ్ళు. లేకపోతే అక్కడే మనకి టెస్టులు కూడా చేస్తారనమాట. ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది, ప్లస్ టెస్టులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా చేస్తారు.
నేనైతే అన్ని టెస్టులు చేయించుకొని వెళ్ళాను కాబట్టి ఆ టెస్టులు చూపిస్తే నాకు మెడిసిన్ రాసిచ్చారనమాట. అన్నీ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అన్ని డీటెయిల్స్ వివరంగా కనుక్కొని నాకు అన్ని మెడిసిన్ రాసిచ్చారనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. నేను ఇన్ని ఇయర్స్ నుంచి చిల్లూరుపేటలో ఉన్నాను కానీ నాకు అసలు తెలియదు ఇక్కడ దగ్గరలో ఇలాంటిది ఉందనేది. అంటే కరోనా టైంలో ఆఫ్ చేశారంట, అంటే ఆపేసేసారు. ఇలాగా కరోనా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. నేను ఒక ఆమెను కలిశాను అనమాట. తను గుంటూరు నుంచి వస్తుంది. తను కరోనా ముందు దాకా వచ్చింది, చాలా ఇయర్స్ ఇక్కడే వచ్చి మెడిసిన్ తీసుకెళ్తారంట. తర్వాత కూడా ఇప్పుడు ఇంకేంటంటే మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి తను ఎవ్రీ మంత్ వచ్చి మెడిసిన్ తీసుకుంటుందండి. ఇంకొక వాళ్ళని కలిసాను అనమాట. వాళ్ళు ఏంటంటే ఇక్కడే స్టంట్ వేయించుకొని హార్ట్కి మెడిసిన్ తీసుకోవడానికి వచ్చారనమాట. సో ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇప్పుడైతే మనకు తెలుసు హాస్పిటల్స్లో మనం వెళ్తే ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది, టెస్ట్లకు కానీ ఓపీలకు కానీ లేకపోతే మెడిసిన్స్కి కానీ చాలా చాలా ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఇక్కడ విజిట్ చేయండి. నాకైతే బెస్ట్ అనిపించింది. నేను విజిట్ చేసి నేను ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అనమాట. చాలా మంచి అనిపించింది. చాలామందికి యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది. కంపల్సరిగా అందరికీ వీడియో షేర్ చేయండి. నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ తీసిన వీడియో. బయట నేను వీడియో తీసాను అనమాట, అది ఎలా ఉంటుంది అనేది. మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళకి అడ్రస్ మీరు విశ్వనగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని అడిగినా కానీ ఎక్కడ జరుగుతుందని చెప్తారనమాట. ఇదైతే చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. అందరికీ ప్లీజ్ షేర్ చేయండి. నా లైక్స్ కోసమో అదే నా ఛానల్ కోసం నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్ కాబట్టి, చాలామందికి యూజ్ అయ్యేది కాబట్టి, చాలామంది తెలుసుకొని వెళ్తారు కాబట్టి షేర్ చేయమని చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరూ తెలుసుకొని వీటిని యూటిలైజ్ చేసుకుంటారనమాట. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నేను కోరుకుంటున్నాను అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ఫర్దర్ అప్డేట్స్ మరొక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాండి, నమస్తే.